ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త ఘోర విమాన ప్రమాదం, ప్రయాణికులు ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. బహామాస్లో విషాదమైన ఘటన జరిగింది. విమానం కుప్పకూలి 10 మంది మృతి చెందారు. బహామాసులోని అతిపెద్ద ద్వీపం పైన విమానం కుప్పకూలడంతో దారుణం జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12:30 సమయంలో బహామాస్ రాజధాని నస్సాలోని లిండెన్ ఫీల్డింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిందనమాట. ఆ సమయంలో విమానం 9 మంది ప్రయాణికులు, పైలట్ ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆండ్రూస్ ఐలాండ్లోని నికోలాస్ టౌన్ పోలీసులకు విమానం కుప్పకూలినట్లు సమాచారం అయితే వచ్చింది. ఈ ఘటన శాన్ ఆండ్రూస్ ఎయిర్పోర్ట్కు వెస్ట్ ప్రాంతంలో జరిగిందని సమాచారం అయితే వచ్చిందనమాట. ఇక ది రాయల్ బహామాస్ పోలీస్ కమిషనర్ శాంతాయ్ ఎమిలీ నౌలస్ పేర్కొన్నారన్నమాట. ఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఆ సమయంలో విమానంలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా, మిగతా వారంతా మృతి చెందారు. అయితే కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తి కూడా మృతి చెందాడని అధికారులు తెలిపారు. దాంతో విమానంలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. ప్రస్తుతానికి అయితే మృతులను ఇంకా గుర్తించలేదని తెలిపారు. బహామాస్లోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆఫ్ అందించిన ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం ఈ విమానం శాన్ ఆండ్రూస్ ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఫ్లైట్ రికార్డులో అధికారులు అందించిన సమాచారం ప్రకారం సెస్నా 402 అనే విమానం ఫ్లైమింగ్ ఎయిర్ సంస్థ ఆపరేట్ చేస్తుందన్నమాట. ఈ విమానం నస్సా నుంచి శాన్ ఆండ్రూస్ ఎయిర్పోర్ట్ మధ్య నడుస్తుంది. ఇక ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా పక్కన ఉన్నటువంటి పొదల్లో విమానం కూలింది. దాంతో ఘటన దారుణమైన సంఘటన జరిగిందని చెప్తున్నారు. ఇక ఈ ఫ్లైమింగ్ ఎయిర్ సంస్థ బహామాస్, కరేబియన్ ప్రాంతాల్లో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఘటన తర్వాత బహామాస్ చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైమింగ్ సంస్థకు చెందిన అన్ని విమాన సర్వీసులు నిలిపివేసింది. ప్రజలకు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం